శివాయ అండి. శివానంద లహరి. రోజుకో శ్లోకంలో ఈరోజు మనం 40వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అంటే ఈ 40వ శ్లోకంలో మనకి ఆదిశంకరాచార్యుల వారు వేటి వేటి గురించి చెప్పారు, వేటి యొక్క ప్రాముఖ్యతను గురించి ఈ శ్లోకం అనేది సాగింది అనే దాని గురించి మనం ఈరోజు కొంచెం తెలుసుకుందాం క్లుప్తంగా. ముందుగా మనకు ఈ శ్లోకంలో ఆయన ఏం చెప్పారు, ఎవరి హృదయాలలో అయితే భక్తి సస్యశ్యామలంగా ఉంటుందో అటువంటి వారి హృదయాలు ఎప్పుడు దుర్భిక్షంగా ఉండవు అని చెప్పారు. అలా నేను కృషి చేస్తాను, పంటలు పండిస్తాను, దానివల్ల నాకు జ్ఞానము, ధర్మము, మోక్షము లభిస్తాయి అని ఆదిశంకరాచార్యుల వారు చక్కగా శివుడితో మొరపెట్టుకుంటున్నారు. మనం కూడా ఆయన అలా ఎలా మొరపెట్టుకున్నారు, దానివల్ల ఆయనకి ఏమి ప్రయోజనాలు చేకూరినాయి ఒక చిన్నగా మనం చూసేసుకుందాం. మనకి భక్తికి మనం భక్తి చేశామనుకోండి, దాని ఫలితంగా మనకు ఏమొస్తుంది, జ్ఞానం వస్తుంది మనకి. ఆ జ్ఞానం గురించే ఈ శ్లోకంలో ఆ జ్ఞానాన్ని దీనిలో కేదారంతో పోల్చారు. కేదారం అంటే ఏంటి, ముందుగా అర్థం తెలుసుకుందాం. కేదారం అంటే చాలా రకాల అర్థాలు ఉన్నాయి, కానీ మనకి ఇక్కడ శ్లోకానుసారంగా కేదారం అంటే ముఖ్యంగా వరి మడి అని వస్తుంది. పంట పొలం. కేదారం అనే పదాన్ని వాడారు ఇక్కడ మనకు. కేదారం అంటే చక్కగా వరిమడి అని అర్థం. ఇంకొక అర్థం ఏంటి, కేదారం అంటే కొండ అని అర్థం. ఆ పంట పొలానికి వస్తేనేమో వరి పైరు అని అర్థం. కొండ విషయానికి వస్తేనేమో మనకి కేదార్నాథ్ క్షేత్రాన్ని గుర్తు చేస్తున్నారు స్వామివారి ఇక్కడ. గత 2 శ్లోకాలుగా ఉపమానాల్లో క్షేత్ర దర్శనాల గురించి ప్రత్యేకంగా వివరిస్తున్నారు మనకు ఆదిశంకరాచార్యుల వారు. క్రితం శ్లోకంలో మనకు పుండరీక నగరం అంటే చక్కగా చిదంబరం అని అర్థం. ఈ శ్లోకంలో కేదారంతో పోల్చి ఆ కేదారీశ్వరుణ్ణి గుర్తు చేస్తున్నారు మనకు. ఇంకా ఏం చెప్పుకోవచ్చు, కొండ. కేదారం అంటే కొండ, లేకపోతే ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం, అదే కేదార్నాథ్. వ్యవసాయానికి వచ్చేపాటికి వరి పండించే మాగాణి నేల అని అర్థం. భౌగోళికంగా చూస్తే మనకి కొండ అని అర్థం వస్తుంది. పుణ్యక్షేత్రానికి వస్తే అది కేదార క్షేత్రం అవుతుంది. ఇలా 3 రకాలుగా వర్ణించారు ఆయన. ఇంకా ఏం చెప్తున్నారు, ఈ కేదారం అంటే ప్రవాహం అంట. ప్రవాహం ఆయన మనకి ప్రవాహాన్ని ఇస్తున్నాడంట. కేదారం అంటే ప్రవాహంతో పోల్స్తున్నాడు. ఎలాంటి ప్రవాహం అంట, జ్ఞానాన్ని ఇచ్చే ప్రవాహం అంట. ఆ జ్ఞానం అలా ప్రవహించి వచ్చి మన మనస్సుని, బుద్ధిని ఉత్తేజపరుస్తుందంట. అలా పోల్చాడు ఇక్కడ కేదారం అంటే ఆదిశంకరాచార్యుల వారు. అక్కడ అసలు కేదార్నాథ్లో కేదారీశ్వరుణ్ణి ఎందుకు అలా అంటారు అంటే, ఆయన చక్కగా అందరి మనస్సుల్లోని జ్ఞానాన్ని ఉత్పన్నం చేశారంట. సాక్షాత్తు నారాయణుడే అక్కడ చాలా సంవత్సరాలు తపస్సు చేశారంట. నరుణ్ణి నారాయణుడిగా, నారిని శ్రీ మహాలక్ష్మిగా, అంటే నరుణ్ణి, మనుషుని దివ్య గుణాలతో, జ్ఞాన యోగంతో తరింపచేసిన గొప్పదైన పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడ కేదారనాథీశ్వరుడుగా ఆయన ప్రఖ్యాతిగాంచారు. సంస్కృతంలో కేదారం అంటే పొలం అని అర్థం. పంట చేతికి రావాలంటే మనకి పొలం ఆధారం. అలాగే మనం తెలుసుకోవాల్సిన సూక్ష్మం ఏమిటంటే, ఈ శ్లోకానికి వస్తే ముక్తిధామానికి తీసుకొని వెళ్ళడానికి మనకి కేదారేశ్వరుడి అనుగ్రహం సాధించాలి. అది ముక్తిధామం కదా కేదారేశ్వర క్షేత్రము. చార్ధామ్ యాత్ర అంటాం కదా. ధామము అంటే ముక్తిధామము అంటే మోక్షాన్ని ఇచ్చే ధామము. అలాంటి ముక్తిధామానికి తీసుకొని వెళ్ళడానికి కేదారీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి అని ఆ క్షేత్రం గురించి ప్రస్తావన తీసుకొని వచ్చారు. ఎలా పొందాలంట ఆయన దీన్ని, అనుగ్రహాన్ని మనము చెప్పాడు కదా, మన హృదయాన్ని చక్కగా మాగాణి నేలగా మార్చి దానిలో ఆయన్నే ఒక పంటగా పండించుకొని, తర్వాత ఆయన చరిత్రని, ఆయన గుణాలని, ఆయన నామాన్ని దివ్యామృతంగా ఆ సముద్రంలో నుంచి తోడి తెచ్చుకొని, బుద్ధిని యంత్రంగా చేసుకొని, ఆ తర్వాత ఆ వాక్కు, మన మాట అనే దీనితో ఆ ఘటాన్ని నింపాలంట. ఆ కుండని, ఇప్పుడు బుద్ధిని యంత్రంగా మార్చుకోవాలి. ఆ యంత్రాన్ని దేంతో నింపాలి, వాక్కు అనే కుండతో నింపాలి. ఆ తర్వాత
సముద్రం నుండి తెచ్చిన ఆయన చరిత్రము అనే శుద్ధమైన దివ్య జలాన్ని మన హృదయం అనే పంటలపై చల్లాలంట. ముందు భక్తి అనే గింజల్ని నాటుకోమన్నారు మనస్సులో. అలా నాటిన గింజల పైన ఈ తీసుకొని వచ్చిన జలాన్ని పైన చల్లమన్నారు. అప్పుడు పైర్లు ఎంతో ఏపుగా పెరుగుతున్నాయంట. మనకి ఆ పిక్ లో కనపడుతుంది అదే. అలా ఆయన ఆ కుండలో పట్టుకొని ఆ ఘటంలో పట్టుకున్న నీటితో ఆయన శరీరాన్ని తడిపేస్తే చక్కగా అతని శరీరం మాగాణి నేలగా మార్చుకున్నందుకు సస్యశ్యామలమైన పంటని ఆయన పండించుకున్నారు. ఏం పంట అది? శివుడు. శివుడిపై భక్తి అనే పంటను చక్కగా పండించుకున్నారు. అలాంటప్పుడు మామూలు పంటల్లో అయితే ఏ కరువు వస్తుందో, ఎక్కడ అతివృష్టి వస్తుందో, ఎక్కడ అనావృష్టి వస్తుందో అని మనం భయంతో బతుకుతూ ఉండాలి. కానీ ఇక్కడ భీతితో బతుకుతుండాలి. కానీ ఇక్కడ మనకు అలాంటి భీతి లేదు అని చెప్తున్నారు. ఎటువంటి దుర్భిక్షానికి అవకాశం లేదు, ఎటువంటి కరువుకి అవకాశం లేదు. చక్కగా మనము ఆ విశ్వేశ్వరుణ్ణి పూజించుకుంటూ భీతి లేకుండా సుఖంగా ఉండవచ్చు అని చక్కటి ఉపమానాన్ని ఇస్తూ ఒక్కసారి కేదార క్షేత్రం గురించి చక్కగా చెప్పారు. ఇంకా ఇంకొక ముఖ్యమైన అంశం చెప్పారు దీనిలో భగవానుడు. మనకు పుస్తకంలో కానీ చూసినట్లయితే 6 విధాలైన ఐశ్వర్యములు కలిగిన ఓ విశ్వనాథ, శ్రీ విశ్వనాథ అని పిలిచారు. ఏంటంట 6 విధాలైన ఐశ్వర్యములు కలగడం అంటే? ఆరు భగవంతుడికి ఉండే 6 విశేషమైన ఐశ్వర్యాలను బట్టి అతన్ని భగవాన్ అంటాం. భగవంతుడు, భగవాన్ అని పిలుస్తాము. అందులో మొదటిగా మనం చెప్పుకునేది ఏంటి? మొదటి లక్షణాలు 6 పరిపూర్ణ లక్షణాలతో ఎవరైతే ఎలాంటి చెడు గుణాలు లేకుండా ఉంటారో అటువంటి వారిని భగవాన్ అంటారు. అందులో మొదటిగా చెప్పుకోవలసిన లక్షణం సకల సౌందర్యం కలిగిన వాడంట. భగవానుడు సకల సౌందర్యం కలిగినవాడు. మనకి కృష్ణుడు గురించి భాగవతంలో ఒక మాట చెప్తారు. ఏంటది? కందర్ప కోటి కమనీయ విశేష సేవ అని చెప్తారు. అంట ఆయన ఆ ఆ రూపాన్ని చూసి చక్కగా మదనుడు సైతం మోహించిపోతాడంట. కాముడు కూడా మోహించిపోతాడంట. అందుకే అతనికి మదన మోహనుడు అని పేరు వచ్చింది. సకల సౌందర్యం పరమాత్మ సొంతం అంట. అలాంటి సౌందర్యాన్ని కలిగి ఉండటాన్ని మొదటి లక్షణంగా చెప్పుకున్నారు. సకల సౌందర్యం కలిగిన వాడు భగవంతుడు. రెండవ లక్షణం సకల ఐశ్వర్యం కలిగిన వాడు. సకల ఐశ్వర్యం అతనికే ఉందంట. మనం మామూలుగా సాధారణంగా చూస్తుంటాము, లక్షాధికారులు అంటాము, కోటీశ్వరులు అంటాము. ఇంకా 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 చెప్పుకోవాలంటే తెలియటం లేదు, ఏదో బిలీనీరు మిలీనీరు ఏవేవో అంటుంటారు కదా. సరే, కోటీశ్వరులు అనుకుందాం. అంతకంటే కూడా ఐశ్వర్యం కలిగిన వాడంట. ఎలా? సకల ఐశ్వర్యానికి పునాది ఏంటి? ఆ లక్ష్మీదేవే. ఆ లక్ష్మీదేవికి ఈయన పతి కాబట్టి సకల ఐశ్వర్యవంతుడు అతనే. ఇంకా మూడోది ఏం చెప్తున్నారు? సకల బలం కలిగిన వాడంట. మూడో గుణం సకల బలం కలిగిన వాడు ఆ భగవంతుడు. అంటేనా మనం ఓయమ్మ ఏదో చెప్పేస్తా ఉంటాం, అతనికి అంత బలం ఉంది, ఇంత బలం ఉంది, ఒంటి చేత్తో ఎన్నైనా ఎత్తేస్తుంటాడు, అది ఇది అంటాము. కానీ ఉదాహరణకు చెప్పాలంటే ఎడమ చేతి చిటికెన వేలుతో గోవర్ధన పర్వతాన్నే ఎత్తాడు. ఆయన కంటే బలవంతుడు ఇంకెవరైనా ఉన్నారా? మరి సకల బలాన్ని కలిగిన వాడు ఆ భగవానుడే, ఆ విశ్వేశ్వరుడే. నాలుగోది సకల వైభవం కలిగిన వాడు. సకల వైభవం కలిగిన వాడంటే అన్ని రకాల వైభవం ఆయనలోనే ఉంటాయంట. ఉత్తమ శ్లోక వాక్యయ అని ఒక చిన్న సంస్కృతంలో ఒక చిన్న ఇది ఉందనమాట. ఉత్తమ శ్లోక వాక్యయ అంటే అతనికి మించిన వైభవం. ఇప్పుడు భగవానుడికి వైభవం అంటే ఏంది? మనం 108 నామాలతో పూజ చేస్తుంటాము, 1000 నామాలతో పూజ చేస్తుంటాము. ఆయన ఎందుకు? ఆయన వైభవాన్ని వర్ణించుకుంటూ ఉంటాము. అట్లా మనం ఎక్కడన్నా 1000 పేర్లతో ఎవరినన్నా చెప్పుకోగలమా? ఒకవేళ ఒక మనిషికి వైభవాన్ని చెప్పాలంటే, అబ్బా ఆ అమ్మాయికి లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది అంటాం. ఆ అమ్మాయికి లక్ష్మీ కళతో పాటు సరస్వతి కటాక్షం ఉంది అంటాము. ఆ తర్వాత ఇంకా ఇంకా చెప్పాలంటే తన మనసు చాలా మంచిది అంటాం. కానీ 1000 పేర్లతో ఏమన్నా పిలుచుకోగలమా? లేదు కదా. కాబట్టి ఉత్తమ శ్లోక వాక్యయ అన్నారు. సకల వైభవం కలిగిన వాడు ఆ భగవంతుడు. సకల వైభవాలు అంటేనే గుర్తుకు రావాల్సింది మనకు ఆ భగవానుడు. ఇంకా ఏం చెప్పారు? సకల విద్యా పారంగతుడంట.
ఆయనకి సకల విద్యలు ఆయన సొంతమేనంట. అంతే కదా మరి! సకల విద్యా పారంగతుడు ఎలాగంటారా? ఉదాహరణకు చెప్పాలంటే మనం రోజు చెప్పుకునే భగవద్గీతే. భగవద్గీతలో అర్జునుడు అడిగిన ఒకే ఒక ప్రశ్నకి ధారాగతంగా ఆయన 700 శ్లోకాలు అంతటి మంచి భగవద్గీతను అందించారు మనకి భగవాన్ల వారు. భగవాన్ల వారు అందించినవెన్ని 576 శ్లోకాలు అనర్గళంగా అందించేశారు. ఆయన కంటే విద్యా పారంగతుడు ఎవరైనా ఉంటారా? ఇంకా ఏం చెప్పారు మనకు? ఒక శ్లోకం గూడా ఉంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అన్ని సర్వ విద్యలకు ఆధారం భగవానుడేనంట. కాబట్టి ఆయన సకల విద్యా పారంగతుడు. ఇంకా లాస్ట్ ముఖ్యమైన చాలా ముఖ్యమైన గుణం. ఒకవేళ ఈ 5 గుణాలు ఒక మనిషి జన్మ తీసుకున్న వారికి ఎవరికైనా ఉన్నాయనుకోండి. ఎలాగా? ఒక చక్కటి సౌందర్యాన్ని కలిగి, చక్కగా ఐశ్వర్యాన్ని కలిగి, సకల బలాన్ని కలిగి, సకల వైభవాన్ని కలిగి, అన్ని విద్యల్లో ప్రావీణుడిగా అయి ఉంటే వెంటనే అతనికేముంటుంది? ఆహా! ఇవన్నీ నా సొంతం అనే గర్వం ఉంటుంది. అవునా? ఆ గర్వంతో ఏం చేస్తాము? మనకింత డబ్బు ఉంది అని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు మన ప్రవర్తన ఉంటుంది. కానీ ఈ 5 పైన చెప్పిన 5 గుణాలు ఉన్నప్పటికీ కూడాను ఆరో గుణంగా ఏముంది ఆయనకి? సకల వైరాగ్యం కలిగిన వాడు భగవంతుడు. ఇన్ని మంచి ఉత్తమ ఉత్తమ క్వాలిటీస్ అన్నీ కూడా ఉన్నా కూడా ఆయనకి కించిత్ గర్వం కూడా లేదంట. సకల వైరాగ్యాన్ని కలిగిన వాడు. ఇన్ని మంచి మంచి క్వాలిటీస్ మన దగ్గరుంటే మనం ఎవరైనా వైరాగ్యంలోకి వెళ్తామా? ఎంత మాత్రం వెళ్ళం. మన దగ్గర సకల సౌందర్యము ఉంటే మన మేని యొక్క అందాన్ని చూసుకొని మురిసిపోతుంటాం. ఐశ్వర్యం ఉంటే దాన్ని చెడ్డ పనులకి ఎలా వాడాలా అని చూస్తుంటామే గాని మంచి పనులకి వాడము. అదే మన దగ్గర బలం ఉంది, బాగా మంచిగా బలం పుష్టిగా ఉన్నామనుకోండి, శత్రువుల మీదకి అదే అంటే శత్రువుల మీద దాడికెళ్ళము. చిన్న పెద్దల్ని అందరిని ఎదిరించి వాళ్ళని కొట్టడానికి దూకుతూ ఉంటాము. ఇంకా సకల వైభవం ఉందనుకోండి, అందరూ మనల్ని పొగుడుతూ ఉన్నారనుకో, ఆహా నువ్వలా నువ్విలా అని పొగుడుతూ ఉన్నారంటే ఇంక చెప్పనే అవసరంలా ఆకాశం అంత ఎత్తుకు ఎగురుతాము. సకల విద్యలు మన దగ్గర ఉన్నాయి అనుకోండి, ఎవరిని లెక్క చెయ్యము. అది మనిషికుండే లక్షణం. కానీ ఇంతటి గొప్పటి వైభవాన్ని కలిగి ఉన్నా కానీ ఆరో ఉత్తమ గుణాన్ని కలిగింది ఆ భగవానుడు మాత్రమే. ఆ గుణం ఏంటయ్యా అంటే సకల వైరాగ్యము ఈయనకే ఉందంట. సకల వైరాగ్యాన్ని కలిగిన వాడు. ఇప్పుడు శివుడు అనుకుంటే ఆయనకి లేనిదా? చక్కగా ఆయన పర్వతరాజు పుత్రి అయిన పార్వతీదేవికి భగ భర్త ఆయన స్వయంగా. ఆయన అనుకుంటే ధరించలేని మణుల, ఆయన కావాలనుకుంటే లేని సంపద. కానీ ఎందుకు? ఆయన ఎప్పుడు పాముల్నే ఆభరణాలుగా ధరించి నెత్తురోడుతున్న చర్మాన్ని చక్కగా చుట్టుకొని శ్మశానంలో తిరుగుతుంటాడు. ఆయనకి కావాలంటే పెద్ద భవంతి నిర్మించుకోకూడదా? దేవశిల్పిని పిలిపించుకొని ఆయనకి పెద్ద భవంతిని నిర్మించుకోవడం క్షణంలో పని. కానీ ఎందుకు ఆయన అలా ఉంటారు? ఇన్ని మంచి గుణాలు ఉన్నా కూడాను ఆయన సకల వైరాగ్యాన్ని కలిగి ఉన్నవాడు. కాబట్టే భగవానుడు అని ఊరికే పేరు రాదండి. భగవానుడు అంటే ఈ 6 పరిపూర్ణ లక్షణాలను కలిగి ఉండేవారినే భగవానుడు అంటారు. ఈ 6 పరిపూర్ణ లక్షణాలు ఎవరి దగ్గర ఉండవు కాబట్టే మిగతా దేవతల్ని దేవుళ్ళు అంటారు, మనల్ని మనుషులు అంటారు. ఈ సకల గుణాలతో నిండి ఉన్న, సకల లక్షణాలతో నిండి ఉన్న భగవానుడు ఆ పరమేశ్వరుడు. ఇంకా మన కృష్ణుడు, విష్ణువు, శివకేశవులిద్దరూ పరిపూర్ణంగా ఈ లక్షణాలన్నింటినీ కలిగి ఉన్నారు అని మనకి ఆదిశంకరాచార్యుల వారు చక్కగా శ్లోకం మొదట్లోనే స్టార్టింగ్ లోనే మనకి 6 విధాలైన ఐశ్వర్యములు కలిగిన ఓ విశ్వనాథ అంటూ మొదలు పెట్టారు. ఈ భగవంతుని యొక్క 6 లక్షణాలను ప్రతి నిత్యం మనం స్మరణ చేసుకొని, ఆహా భగవంతుడే ఇన్ని లక్షణాలను కలిగి ఉండి అలా ఉన్నారు, మరి మనం ఆయనతో సృష్టి చేయబడిన మనమెందుకు ఇంత గర్వంతో ఉన్నాము అని ప్రతినిత్యం మనం గుర్తు చేసుకుంటూ ఉంటే మనలో
ఉన్న అహంకారం వైదొలిగిపోతుందంట. అందుకే ఆదిశంకరాచార్యులు వారు నిన్నేం చెప్పారు? అరిషడ్ వర్గాల గురించి చెప్పారు. అరిషడ్ వర్గాలు అంటే అంతఃకరణంగా మన హృదయంలో లోపల ఉన్న 6 అంతర్గత శత్రువులు. 6 అంతర్గత శత్రువుల్ని జయించాలంటే మార్గం ఈ 6 విధాలైన ఐశ్వర్యాలను కలిగిన ఆ భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అని చెప్తున్నారు. ఎలా ఉందో చూడండి. 6 శత్రువుల్ని అంతం చేయడానికి 6 విధాలైన ఐశ్వర్యాలను కలిగిన ఆ భగవంతుణ్ణి మనం నిత్యం, నిత్యం కొలుచుకుంటూ ఉంటే మనం చక్కగా సాఫల్యాన్ని పొందుతాము. సాఫల్యమాతన్వతే, సాఫల్యాన్ని చక్కగా స్వీకరిస్తాము అని చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు వారు. మరి ఆదిశంకరాచార్యులు వారు చెప్పారంటే మనం కూడా పాటించాలనే అర్థం కదా! మనం కూడా చక్కగా పాటిద్దామా మరి? ఓం నమ శివాయ.